చూస్తున్నాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని రామసేతు వంతెనపై జనసేన తలపెట్టిన కవాతులో టీడీపీ దౌర్జన్యానికి పాల్పడుతోంది. జనసేన జెండాలను, ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తీసి స్వర్ణముఖి నదిలో పడేశారు. కవాతుకు పర్మిషన్ లేదని, నిర్వహించేందుకు వీలు లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో రామసేతు వంతెనపై జనసైనికులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే రామసేతు వంతెనపై జనసేన తలపెట్టిన జనసేన కవాతు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే శ్రీకాళహస్తి రామసేతు వంతెనపైకి భారీ సంఖ్యలో జనసైనికులు చేరుకుంటున్నారు. పార్టీ బలోపేతం, సిద్ధాంతాలు, ప్రీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనసైనికులు ముందుకు సాగుతున్నారు. జనసేన నేతలు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ శ్రీకాళహస్తి జనసేన నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, చిత్తూరు జిల్లాలో జనసేన కవాతుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉమాశంకర్, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని రామసేతు వంతెనపై జనసేన తలపెట్టిన కవాతులో టీడీపీ దౌర్జన్యానికి పాల్పడుతోంది. జనసేన జెండాలను, ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తీసి స్వర్ణముఖి నదిలో పడేశారు. కవాతుకు పర్మిషన్ లేదని, నిర్వహించేందుకు వీలు లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో రామసేతు వంతెనపై జనసైనికులు ఆందోళనకు దిగారు. అధికార పక్షం ముందు పట్టుతో మున్సిపాలిటీ ద్వారా చూపిస్తుంది. కూడా చెప్పాను, అనౌన్స్మెంట్ వేసి ఆటోలో 4 రోజులు అయింది మీటింగ్ అని. ఇదిలా ఉంటే రామసేతు వంతెనపై జనసేన తలపెట్టిన జనసేన కవాతు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే శ్రీకాళహస్తి రామసేతు వంతెనపైకి భారీ సంఖ్యలో జనసైనికులు చేరుకుంటున్నారు. పార్టీ బలోపేతం, సిద్ధాంతాలు, ప్రీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనసైనికులు ముందుకు సాగుతున్నారు. జనసేన నేతలు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ శ్రీకాళహస్తి జనసేన నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అధికార పక్షం ముందు పట్టుతో మున్సిపాలిటీ ద్వారా చూపిస్తుంది. కూడా చెప్పాను, అనౌన్స్మెంట్ వేసి ఆటోలో 4 రోజులు అయింది మీటింగ్ అని. పార్టీ
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని రామసేతు వంతెనపై జనసేన తలపెట్టిన కవాతులో టీడీపీ దౌర్జన్యానికి పాల్పడుతోంది. జనసేన జెండాలను, ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తీసి స్వర్ణముఖి నదిలో పడేశారు. కవాతుకు పర్మిషన్ లేదని, నిర్వహించేందుకు వీలు లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో రామసేతు వంతెనపై జన సైనికులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, చిత్తూరు జిల్లాలో జనసేన కవాతు కార్యక్రమానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనస ఏదైతే చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి చేపట్టినటువంటి శ్రీకాళహస్తిలో చేపట్టినటువంటి జనసేన కవాతుకి అనేక స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా శ్రీకాళహస్తిలో నిర్వహించేటువంటి జనసేన కవాతుకు భారీ సంఖ్యలో కూడా చిత్తూరు జిల్లా నుంచే కాకుండా పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా జన సైనికులంతా కూడా భారీ సంఖ్యలో చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా జన సైనికులు భారీగా చేరుకుంటుండడం, అలాగే శ్రీకాళహస్తి పట్టణంలో కూడా జనసేన బ్యానర్లు కానీ జనసేన కటౌట్లు కానీ ఉండడం చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్వలైకే బ్యానర్లంతా కూడా తొలగిస్తున్నారని కూడా జనసైనికులు ఆందోళనకు దిగారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి బ్యానర్లని అలాగే జెండాలను కూడా పూర్తిగా మున్సిపల్ అధికారులు కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ బ్యానర్లు నుంచి జనసేన పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లను ఒక జెండాలను ఎందుకు తొలగించాలని చెప్పి కూడా జన సైనికులు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. అయితే తమకేమీ పట్టనట్టు మున్సిపల్ అధికారుల తీరు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులే ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల చేత ఈ ఒక జనసేన కవాతుని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా జన సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా చిత్తూరు జిల్లాలో మంచి కేడర్ ఉన్నటువంటి జనసేన పార్టీని చూడలేకే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూడా మరికొద్ది సేపట్లో ఈ యొక్క రామసేతు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి రామసేతు వంతెనపై జనసేన కవాతు భారీ స్థాయిలో కూడా నిర్వహించేందుకు ఇప్పటికే కార్యకర్తలంతా కూడా భారీగా చేరుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్ తో పాటు జిల్లా నాయకులు కిరణ్ రాయ్, అలాగే ఏదైతే కోట చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కూడా జనసేన కవాతు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జనసేన మేనిఫెస్టోని, జనసేన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ఒక జనసేన కవాతు ఉండబోతోంది. పూర్తిగా ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడి నుంచే కూడా ఎన్నికల శంకారం పూరించేందుకు జనసేన పార్టీ ఇప్పటికే సిద్ధపడింది. అందుకే ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదైతే కవాతును చేశాడో అదే విధంగా కూడా శ్రీకాళహస్తి రామసేతు వంతెనపై నుంచి ఒక కవాతును నిర్వహించి ఇక ఎన్నికల సంకారం పూరించేందుకు జనసైనికులంతా కూడా సిద్ధమయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఒక మున్సిపల్ అధికారుల చేత ఈ ఒక జనసేన కవాతును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన కవాతుకు సంబంధించినటువంటి బ్యానర్లను, జెండాలను తొలగిస్తూ ఏదైతే పక్కన ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో పారేస్తుండడంతో పూర్తిగా జన సైనికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రామసేతు వంతెనపై రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలా, తెలుగుదేశం పార్టీ బ్యానర్లు తొలగించకుండా జనసేనకు సంబంధించినటువంటి బ్యానర్లు ఎందుకు తొలగిస్తారు అని చెప్పి కూడా ప్రశ్నించారు. అయితే వారికి ఏమీ పట్టనట్టు కూడా వ్యవహరిస్తుండడంతో నేరుగా మున్సిపల్ కార్యాలయం ముందు వెళ్లి మున్సిపల్ కమిషనర్ నే ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో జనసైనికులు అక్కడ వెనుతిరిగాడు. అక్కడ చేరుతున్నటువంటి పోలీసులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మేమైతే పర్మిషన్ ఇవ్వం, మీరు జనసేన కవాతు నిర్వహించుకోండి, కానీ ఈ బ్యానర్లు కానీ జెండాలు కానీ పెడితే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పి కూడా పోలీసులు కరాఖండిగా చెప్పడంతో జనసైనికులు ఏదైతే ఆ బ్యానర్లు కానీ ఆ జెండాలు కానీ సొంతంగా ఆటోలు పెట్టుకుని జనసైనికులు ఆటోలు
కట్టుకొని శ్రీకాళహస్తిపట్నంలో తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే జనసేనకు ఉన్నటువంటి ఆదరణని తక్కువలేక తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కూడా జనసేన కేడర్ మండిపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా జనసేనని శ్రీకాళహస్తిలో జనసేన జెండా ఎగరవేసి చూస్తామని చెప్పి కూడా ఇక్కడి నుంచి హెచ్చరించిన పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో నిర్వహించేటువంటి ఒక కవాతుకి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ.